హలో ఫుడీస్, నేను ఈరోజు మీకు మరొక దోశ రెసిపీ చూపించబోతున్నాను ఫ్రమ్ స్వర్ణాస్ కిచెన్. సో బయట అమ్మే మనకి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఆర్ వాట్ ఎవర్ గుళ్ళు అవన్నీ కూడా సూపర్గా పాలిష్ చేసేసి దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏం లేకుండా చేస్తున్నారు. సో మన కోసం, మన హెల్త్ కోసం మనం కొన్ని హెల్తీ చాయిసెస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో నేనేం చేశానంటే, మనకి మినపప్పు దొరుకుతుంది కదా పొట్టుతోటి బ్లాక్ కలర్, ఇప్పుడు నేను చూపించా కదా పిక్చర్లో, అది తీసుకుని అసలు వాష్ చేసి జస్ట్ 2 times వాష్ చేసి పొట్టు ఎక్కువ బయటకు పోనివ్వకుండా ఆ పొట్టుతోటి మిక్స్ చేశాను అనమాట. దాంతోపాటు వైట్ రైస్ కాకుండా నేను 1:2 కదా, మనకు పప్పు ఒక గ్లాస్ తీసుకుంటే 2 cups మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాను. సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ తీసుకుని కొంచెం మేతి సీడ్స్, మెంతులు, కొంచెం పోహా ఆర్ అటుకులు వాట్ ఎవర్, సో ఇవి వేసి గ్రైండ్ చేసుకుని మంచిగా, కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కానీ హెల్దీ కదా, ఎంతో కొంత వైట్ కలర్ దోశ కంటే బెటర్ అని నా ఫీలింగ్. సో నేనైతే ఇట్లా దోశలు అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దాం ఈ హెల్దీ దోశ ప్రాసెస్ ఆర్ రెసిపీ ఆర్ వాట్ ఎవర్ అని చెప్పేసి నేను వేస్తున్నాను. సో అట్లా నీట్గా కొంచెం కలర్ మారింది చూడండి. బట్ రిమైనింగ్ అట్లీస్ట్ కొంచెమైనా న్యూట్రిషన్ వాల్యూస్ తగలబడతాయి మన దోశల్లో అని చెప్పి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో బయట గుళ్ళు మానేసి జాగ్రత్తగా ఇది తెచ్చుకుని ట్రై చేయండి. అండ్ నాలాగా ఇలా చేత్తో తీయకండి, నేను దోశ మాస్టర్ని, అందుకే స్టైల్గా అలా దోశని చేత్తో తిరిగేసాను అనమాట. ఓకే, బై, టేక్ కేర్.